ఇషికకు ఊహించని ట్విస్ట్ మారిపోయింది. ఒకవేళ పిల్లలు కాకపోతే ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పేసి ఆ మాట విని చిన్న మాటలలో ఇంత పెద్ద మాట ఏంటి అని చెప్పేసి ఇషిక అంటుంది. ఎందుకంటే నీకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా పిల్లల గురించి ఆలోచించట్లేదు కాబట్టి శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళి నిన్ను బయటికి పంపిస్తాను అంటే విడాకులు అని చెప్పేసరికి షాక్లో ఉండిపోతుంది. ఇదంతా గంగ ఇక రుద్ర ఆడిన నాటకంని ఇషికకు కొంచెం టచ్గా కరెంట్ షాక్ పెట్టేలా మాట్లాడుతుందన్నమాట. ఇక మరోవైపు ఇక్కడ రుద్ర కూర్చొని చెస్ ఆడుతూ ఉంటాడు. అలా ఆడుతుండగా అక్కడికి వీరు వస్తాడు. అదేంటి బావా, చెస్ ఆడితే ఎదురుగా ఇక ఒక పార్ట్నర్ని పెట్టుకొని ఆడాలి అంటే ఆపోజిట్లో అపోజిషన్గా ఒకరుంటేనే కదా ఆ గెలుపు ఓటమి కనిపిస్తుంది. మరి ఒక్కడివే ఆడుతున్నావేంటి? అయినా శత్రువు అనేవాడు ఓడించాలంటే శత్రువు ఎదురుగా కూర్చోవాలి కదా బావా అని చెప్పేసి వీరు ఈ విధంగా రుద్రను అంటూ ఉండగా శత్రువు ఎక్కడో లేడు కదా, ఎదురుగా ఉన్నాడు కదా, శత్రువును ఓడించడానికి ఇక ఎక్కడి నుంచో పట్టుకురావాల్సిన అవసరం లేదన్నట్టుగా రుద్ర మాట్లాడతాడు. ఇక వెంటనే వీరు ఎదురుగా కూర్చుంటాడు. ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. వెంటనే ఇక రుద్ర మాటల్లో ఒక అతని పేరు అదే సమయానికి ఇక విజేంద్ర వర్మ వచ్చి ఆ చెస్ను దీర్ఘంగా చూస్తూ ఉంటాడు. వెంటనే ఇక పెద్దనాన్న నీకు ఇతని గురించి తెలుసా అని చెప్పేసి ఒక పేరు చెప్తాడు. ఆ పేరు విన్న విజేంద్ర వర్మ షాక్ అయిపోతాడు. ఇక్కడ వీరు కూడా ఆ పేరు విని షాక్ అయిపోతాడు. చెస్ ఆడే టైంలో ఇక్కడ వెంటనే వీరుని ఓడించి రుద్ర గెలుస్తాడు. చూసావా వీరు, ఇక్కడ ఓటమి శత్రువు అని చెప్పేసి అన్నావే, ఒక్కొక్కసారి ఆ శత్రువులు కూడా కాళ్ళ కింద తొక్కేంత బలం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నువ్వు కూడా ఫ్యూచర్లో ఇలాగే తప్పుల మీద తప్పులు చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా నిన్ను తొక్కే ఛాన్స్ ఎవరికైనా వస్తుందేమో అని చెప్తున్నా అని ఈ విధంగా అనేసరికి ఒక్కసారిగా వీరికి రుద్ర మాటలు అర్థం కాదు. ఇక మరోవైపు విజేంద్రవర్మకి ప్రాణగండం ఉందని చెప్పేసి పంతులు గారు చెప్పిన మాట చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఇక్కడ మాత్రం ఇషిక వెంటనే వీరును కలవడానికి గదిలోకి వెళ్తుంది. ఏంటి ఇషిక అంత కోపంగా ఉన్నావు? అసలు ఏమైందో అర్థం కావట్లేదు అత్తయ్యకు. అన్ఎక్స్పెక్టెడ్గా పిల్లల గురించి తెలిసింది. ఆ తర్వాత ఇలా ఉండి ఇలా అంటుంది, నువ్వు పిల్లలు పుట్టకపోతే వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో, విడాకులు ఇచ్చి అంటుంది. అసలు ఏం జరుగుతుంది బ్రో ఇంట్లో? ఏం అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు ఇషిక. అసలు ఏదో విషయం బయటపడలేక లోపల ఏదో ఒకరు చేస్తున్నారు. అది అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. రుద్రబావ మన వెనకాల ఏదో చేస్తున్నాడు. అది ఎలా తెలుసుకోవడం అనేది అర్థం కావట్లేదు అని ఈ విధంగా వీరు థింక్ చేస్తూ ఉంటాడు. అది సమయానికి గంగ లోపలికి వస్తుంది. ఏంటి మీరిద్దరు కలిసి చాలా దీర్ఘంగా ఇక రుద్రసార్ గురించి ఆలోచిస్తున్నారా? అంత గాబరపడాల్సిన అవసరం లేదు. ఒక చెక్ పెట్టాడంటే దానికి ఇక ఏదో రూపంలో ఫుల్ఫిల్ చేయాలి కదా, అదే ఇప్పుడు సార్ చేయాల్సింది. కొంతమంది చీడ పురుగులు పట్టాయి. ఆ చీడ పురుగులు పోనంటే మందు కొడితేనే కదా చచ్చేది. ఆల్మోస్ట్ మన ఇంట్లో కూడా చీడ పురుగులు అలా తిరుగుతున్నాయంటుగా సార్కి తెలిసింది. వాటిని చంపేదాకా సార్ వదిలిపెట్టాడు కదా, ఆల్మోస్ట్ అదే జరగబోతుంది. ఆ 2 చీడ పురుగుల్ని అతి త్వరలో నిజాలు బయట పెట్టి చంపబోతున్నసరికి వీరు ఇక ఇషిక షాక్ అయిపోతారు.